అలాగూ సండే స్కూల్లోను, చెప్పుల స్టాండ్లోను, వంట పరిచర్యలోను, ఆయా డ్యూటీలు పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయపడండి. ప్రభువా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషము చేత మేము తృప్తిపరచబట్టకు సహాయించి, ప్రభువా ప్రేమల తండ్రి, సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేసుకొని ప్రతి స్థలములో నీ సన్నిధి ఉంచి మీరే సహాయపడి, శత్రువుకి ఎక్కడ చోటు లేకుండా సాయం నీ ఆత్మకార్యం జరిగించి మీ నామనికి మాయం తెచ్చుకోము. మరోసారి నీ పరిశుద్ధ రక్తమును నా మీదను, నీ ప్రజల మీద, ఈ స్థలమంతటి మీద విశ్వాసము ద్వారా ప్రోక్షించుకుంటూ నీ సన్నిధి మాతో ఉంచమని, అంధకార శక్తులు, చీకటి శక్తుల యొక్క అపవాద క్రియలన్నింటినీ యేసు ప్రభు నామమున విశ్వాసముతో బంధిస్తూ రక్షకుడు యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ పెద్ద పాటల పుస్తకంలో పాట సంఖ్య 173 అనా రానా 173. కొన్ని పుస్తకాల్లో 171. అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా. 173. కొన్ని పుస్తకాల్లో 171. కొంత చిత్తడిగా ఉంది. దయచేసి పట్టలు బయట వేశారు. ఆ కాళ్ళు మీరు తుడుచుకొని లోపలికి రండి. చేపల మీదకి వచ్చే ముందుగా మీ కాళ్ళు తుడుచుకోండి, చక్కగా లోపలికి వచ్చేయండి. 172 కొన్ని పుస్తకాల్లో 173, 173 కొన్ని పుస్తకాల్లో 171. అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. ఇహ పరములలో నీ జన్మా ఆనందము కలిగించే, ఇహ పరములలో నీ జన్మా ఆనందము కలిగించే, అభయమునిచ్చి మాకు భయభీతిని మాపితివి, అభయమునిచ్చి మాకు భయభీతిని మాపితివి, భయభీతిని మాపితివి. అసమానుండగు క్రీస్తు అద్వితీయుండగు దేవా, అల్ఫాయు ఓమేగా, అల్ఫాయు ఓమేగా, నీవే ప్రభువా, నీవే ప్రభువా. నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ, నీ జీవిత వాక్కులన్నీ సజీవము జనులందరికీ. పావనుడా ప్రభు యేసు, అవనికి మాదిరి నీవే, పావనుడా
అసమానుండగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే మరణము గెలిచిన మా ప్రభువా పరమాదేవుడవు నీవే సాతానును ఓడించి నీతిగమము తీర్చితివి సాతానును ఓడించి నీతిగమము తీర్చితివి నీతిగమము తీర్చితివి అసమానుండగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా ఆపశపముల పాపితివే చూపితివే పరమాదారి ఆపశపముల పాపితివే చూపితివే పరమాదారి శక్తి గలవో ప్రభువా నీకే మా స్తోత్రములు శక్తి గలవో ప్రభువా నీకే మా స్తోత్రములు నీకే మా స్తోత్రములు అసమానుండగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా అల్ఫాయు ఓమేగా నీవే ప్రభువా నీవే ప్రభువా విశ్వమంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ విశ్వమంతట ఓ దేవా శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ జ్ఞానమునకు మించినది ఉన్నతమైన ప్రేమ ఉన్నతమైన ప్రేమ అసమానుండగువో క్రీస్తు అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగా
శిరస్సు నీవే అంగములుగా మమ్ము చేసితివి సర్వసంపూర్ణుడా సర్వమహిమా నీకే సర్వసంపూర్ణుడా సర్వమహిమా నీకే సర్వమహిమా నీకే అసమానుండగు క్రీస్తు అతిథియుండగు దేవా అల్ఫాయు ఓమెగా అల్ఫాయు ఓమెగా నీవే ప్రభువా నీవే ప్రభువా. 179 కొన్ని పుస్తకాల్లో 177 అందరము ప్రభు నిన్ను కొనియాడెదము. 179 కొన్ని పుస్తకాల్లో 177 అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముడవు పరిశుద్ధుడవు మహాత్ముడవు పరిశుద్ధుడవు బలి అయితివి లోకమును రక్షించుటకు బలి అయితివి లోకమును రక్షించుటకు అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది సామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పది సర్వలోకము నీదు వశమదున్నది సర్వలోకము నీదు వశమదున్నది అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా అద్భుతములు చేయు దేవ నీవే కనుడవు అద్భుతములు చేయు దేవ నీవే కనుడవు శత్రువులను అణచునట్టి విజయశాలివి శత్రువులను అణచునట్టి విజయశాలివి అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము పండవైన ప్రభు మము స్థిరపరచితివి పండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి నీదు మార్గములు ఎంతో అగమ్యములు నీదు మార్గములు ఎంతో అగమ్యములు కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము కృపాలుండవైన యేసు దయగల దేవా కృపాలుండవైన యేసు దయగల దేవా దయా కనికరములు గల దీర్ఘ శాంతుడవు
దయా కనికరములు గల దీర్ఘశాంతుడవు వేల వేల తరములలో కృపను చూపెదవు వేల వేల తరములలో కృపను చూపెదవు అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము క్షమించెదవు మానవుల పాపములెల్లా క్షమించెదవు మానవుల పాపములెల్లా విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముడవు పరిశుద్ధుడవు మహాత్ముడవు పరిశుద్ధుడవు బలి అయితివి లోకమును రక్షించుటకు బలి అయితివి లోకమును రక్షించుటకు అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము 201 కొన్ని పుస్తకాల 199 ఆరాధనలకు యోగ్యుడవు 201 కొన్ని పుస్తకాల్లో 199 ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతాంబులకు పాత్రుడవు స్తుతి గీతాంబులకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసార నిన్నే కీర్తింతును మనసార నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు భరించితివినా రోగములను భరించితివినా వ్యసనములను భరించితివినా రోగములను భరించితివినా వ్యసనములను అరిగితివి నాకై కలువరికి అరిగితివి నాకై కలువరికి పరిహారించితివి పాప శిక్షన్ పరిహారించితివి పాప శిక్షన్ ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు నాయతి క్రమములకై గాయపడి నా దోషములకై కోటబడి నాయతి క్రమములకై గాయపడి నా దోషములకై కోటబడి చిందిన సిలువ రక్తములో చిందిన సిలువ రక్తములో నా దారిద్ర్యము తొలగించితివి
క్షమించితివి నీ శాంతముతో క్షమించితివి ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతములకు పాత్రుడవు స్తుతి గీతములకు పాత్రుడవు ప్రభు యేసు నిన్ను పూజింతును ప్రభు యేసు నిన్ను పూజింతును మనసారా నిన్నే కీర్తింతును మనసారా నిన్నే కీర్తింతును ఆరాధనలకు యోగ్యుడవు ఆరాధనలకు యోగ్యుడవు. లేచి నిలబడి బైబిల్ పల్ల పాడుకుందాం. సమయంలో యవనస్తుల ముందుకు రండి, వరుసలో కూర్చోండి. బల్ల దగ్గర కొంత గ్యాప్ ఉంచండి. యవనస్తుల ముందుకు రండి. చిన్నపిల్లలను లైన్ కూర్చోండి. నలుగురు కూర్చోండి అక్క, ముందుకు జరుపుకోమా. ఎవరు నలుగురు కూర్చోండి. లైన్లో నలుగురు ఉన్నారు చూసుకో. తలకట్టే పైగా నాకు చేయనొప్పి, అయినా నాకు ఎంతవరకు చెయ్యి ఎత్తగలిగితే అంత బైబిల్ తలకంటే పైగా ఎత్తాలి. ఈ వాక్యమే మనం ఎంతగా కనపరిస్తే అంత దేవుడు మనల్ని కనపరుస్తాడు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. బయట నుండి ప్రత్యేకమైన వర్తమానికులుగా ఎవరైనా మన మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళు మనకు ఇలాగ కూర్చోకూడదు, ఇలాగ చేయకూడదని చెప్పకుండా ప్రతి ఆదివారం మనము అలాగ నేర్చుకుంటే వాళ్ళకు అవకాశం ఉండదు. బైబిల్ పల్లవి విషయంలో కానీ పాటలు పాడే విషయంలో పిల్లలందరూ మూగెద్దుల మాదిరి కూర్చొని ఏం చెప్తున్నారు? ఒకరు దారంతో చుట్టుకోను, ఒకరు పెన్నుతో గిరుకోను, ఒకడు సాపకిళ్ళను. రేపు వారం నుంచి మీరు గట్టిగా పాడాలా, అర్థమైందా? ఏమయ్యా వీళ్ళు కూడా పాటలు పాడేటప్పుడు మీరు పాటలు పాడాలా. అది మనకు దేవుని కనపరిచే దాని ఆరాధనలో ఒక భాగం. అది ఆరాధనలో పాటలు కూడా ఏంది చెప్పండి, ఒక భాగం. అది కనుక పిల్లప్పటి నుండే మా నాయన నాకు ఈ పాటలన్నీ నేను మా నాయన పాడుతూ ఉంటే విని నేను నేర్చుకున్నవి. అలాగ మనం నేర్చుకోవడానికి మనసు పెట్టాలి. మా నాయన పాడుతూ ఉంటే నేను మా నాయన తట్టే చూసేవాడిని. ఒకసారి మా నాయన సాటి లేనిది యేసుని రక్తం అని పాడుతున్నాడు. పాడుతూ ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నాకు అర్థం కాలే, ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన కళ్ళమ్మడి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఎవరు లేరు అక్కడ, మేమే ఉన్నాం.
ఆ పాటలో ఆయన తన్మయమైపోయి కళ్ళంబడి ఆయనకు ఏమొస్తున్నాయి చెప్పండి? నీళ్ళు కారుతా ఉన్నాయి. సాటి లేనిది యేసుని రక్తం, ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ. మా నాయన ఈ పాట పాడుతూ ఉంటే ఇప్పటికీ నాకు ఆ పాట తీస్తాను మా నాన్న గుర్తుకొస్తాడు. ఎందుకంటే అంత గట్టిగా ఆయన పాటలు పాడేవాడు. కనుక పిల్లలకు కూడా మనము చెప్పాలి, వాళ్ళకు పాటల బుక్కులు లేకపోతే పాటల బుక్కులు కూడా తీయించండి. ఎంతో ఖర్చు పెడతా ఉంటారు. బైబిల్ కూడా తీయించండి. కొంతమందికి బైబిల్ ఉండవు. సండే స్కూల్ పిల్లలకు ఫుల్ బైబిల్ తీపిచ్చండి. చాలా కాస్ట్లీది కాకపోయినా మామూలు ఎర్ర బైబిల్ అయినా వాళ్ళకు తీర్చాల. బైబిల్ ఉండాలి. ప్రతి ఒక్క పిల్లవానికి కూడా ఏముండాలి చెప్పండి? ఫుల్ బైబిల్ ఉండాలి. అదేంది అన్ని గిడియన్ బైబిళ్ళు, చిన్న చిన్న బైబిళ్ళు, అది వాడు తెచ్చుకుంటాడు. దాన్ని ఇట దిప్పి ఇట దిప్పి ఇట దిప్పి ఇట దిప్పి ఇట చేసి అవి చూస్తూ ఉంటే బాధ అవుతా ఉంటుంది. కనుక పిల్లలకు కూడా బైబిల్ తెచ్చి పాటలు కూడా చక్కగా పాడండి. అలాగూ మనము దేవుని ఇంటిలో దేవుని మహిమపరుస్తూ దేవుని సంతోషపరచాలి. మన ద్వారా దేవునికి ఏమి రావాలా? సంతోషం కలగాల, దేవునికి మహిమ కలగాల. దానికే ప్రభు మనల్ని రక్షించింది. నా ద్వారా దేవునికి ఏం కలగాల? మహిమ కలగాల. నా మహిమ నిమిత్తమే నేను సృష్టించుకో. మహిమపరచాలంటే ఏంది? పాటల ద్వారా మహిమపరచాలా, ఆరాధన ద్వారా మహిమపరచాలా. కనుక మనము క్రమముగా కూర్చోవడం ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని ఇంటిని గమనపరచడం ద్వారా దేవుని మహిమపరుస్తాం. ఎన్నిటిలో దేవుని ఏం చేస్తున్నాం మనం చెప్పండి? మహిమపరుస్తున్నాం. అది ఆరాధనలోనికి వెళ్ళక ముందు మనము సమయము కొంత ఎక్కువైంది, కొంత ఆలస్యమైంది. క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయం. మీ బైబిల్ తీసుకోండి, పిల్లలు కూడా తీసుకోండి. లూకాసు వార్త 17వ అధ్యాయము మనము పదహారవ వచనం అందరం కలిసి చదువుకుందాం. 16, 17, 18 మనమందరం కలిసి చదువుకుందాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 16, 17, 18 మనం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. బిగ్గరగా చదవండి. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల ఎద్దల సాగిలపడను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడేవాడు అగుపడలేదా అని చెప్పి చాలు. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకాళ్ళ మీదకి రండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు మోకరించండి. ప్రేమ గల తండ్రి, యేసు ప్రభు నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పాటల ద్వారా నిన్ను మహిమపరచుటకు సహాయపడినందుకు వందనాలు. నీ వాక్య వెలుగులో నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లుగా మీరే మాకు సాయం చేయండి. ఈ సమయాన్ని దీవించమని బలహీన దాసుని రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నా నోటిని మాటలుంచి నీ ప్రజలకు అర్థమయ్యే విధానంలో ప్రభా నీ వాక్యము వెల్లడగున్నట్లుగా నీ ఆత్మ సహాయం దయచి నన్ను నీ రక్తం ప్రోక్షణకి తెచ్చుకుంటూ నీ సన్నిధి మాతో ఉంచమని ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగించుకొని యేసు ప్రభువు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఈ భాగములో ఒక వ్యక్తి ప్రభువును గొప్ప శబ్దముతో ఎలుగెత్తి తాను ప్రభువును ఆరాధిస్తున్నట్టుగా మనం చదువుకున్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో
15వ వచనంలో ఉంది, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. కనుక ఇక్కడ 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనారు అని మనం చదువుకుంటాం. 10 మంది కూడా వచ్చి ప్రార్థన చేశారు, ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసినారు. 10 మంది ప్రార్థన చేసినారు. కానీ 10 మందిలో ఒక్కడు మాత్రమే దేవుణ్ణి ఏం చేసినాడు చెప్పండి? మహిమపరచెను. 10 మంది శుద్ధులైపోయినారు, 10 మంది బాగైపోయినారు. అయితే ఆ 10 మందిలో ఒక్కడే దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మనకు జ్ఞాపకం చేయబడతాం. కనుక ఈ యొక్క ప్రభు దినాన మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువును ఆరాధించేటువంటి గుంపులో నీవు నేను ఉండాలి. ప్రతి ఆదివారము మందిరానికి వస్తాము, కానీ ఏం చెప్పండి, నాకు గమనిస్తూ ఉంటాను, అన్నీ మామూలుగా చేసేవాళ్ళే ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? అబ్రాహ్మణ్ ఒకరోజన్నా చల్లుకుంటాడా? చేసేవాళ్ళే చేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళకి ఏమైంది అంటే, నీలో ఆ ఉద్యమము, ఆ ఉత్సాహం అనేది రావడంలే. ప్రభువును మహిమపరిచే విషయంలో ఒక్కడు ఎవరంట? ఆ సమరయుడు అని ఉంది. వాడు అన్యుడు అని రాయబడింది. అతనికి కలిగినటువంటి ఆ గ్రహింపు ఈ మిగతా 9 లేదు అని మనకు అర్థమవుతుంది. కనుక ప్రభువును మహిమపరిచే వారిలో నీవు నేను ఉండాలి. ఏదో వచ్చిపోయేటువంటి గుంపులో కాదు, ప్రభువును ఆరాధించేవారుగా ఉండాలి, ప్రభువును ఘనపరిచేవారంగా ఉండాలి. మనం నోరెత్తి, ప్రభువా నా జీవితంలో నువ్వు చేసినటువంటి కార్యాలను బట్టి నీకు స్తోత్రాలు, నీవిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు, నా జీవితాన్ని మార్చినావు ప్రభువా నీకు స్తోత్రాలు. ఎలుగెత్తి మనము ప్రభువును ఏం చేయాలా? ఆరాధించాలి. నేను చిన్నప్పుడు ఒక ఆయన బేర్షబాలో క్రిష్ దాస్ అని ఉండేవాడు. క్రిష్ దాస్ చాలా ముసలాయన, తలాలు తీసుకొని వచ్చాడు. ఆయన నడుచుకుంటా ఊగుతా వచ్చేవాడు. ఎంత గట్టిగా ఆరాధించేవాడంటే, ఆయన ఎత్తితే ఇంక ఎవరు కూడా ఆయనకు పోటీగా ఎత్తేవాళ్ళు. అట్టుండేది, పోటీ. అబ్బా ఈయన నాకంటే ముందు ఎత్తుకుంటాడేమో నాయన అనేసి ఎంత గొంతుంటే అంత గొంతుతో ఎత్తితే, ఇప్పుడు మాత్రం మనకు మైకులు ఇచ్చినా కానీ చిన్నగా చేస్తుంటారు. ఎలుగెత్తి ఆరాధన. కనుక ప్రభువును మనం ఆరాధించేటువంటి గుంపులో మనం ఉండాలి. ఆ సమరయుడు తనకు కలిగిన స్వస్థతను చూసి వాడు బాగుపడినాడు గనక ప్రభు యొక్క శక్తిని తెలుసుకున్నాడు, ప్రభు యొక్క బలాన్ని తెలుసుకున్నాడు, ప్రభు ఎంత గొప్పవాడో తెలుసుకున్నాడు. ఆయన ఆయన ఏమన్నాడు అక్కడ అంటే, వాళ్ళు కరుణించమని కేకలు వేయగానే 14వ వచనంలో ఏమన్నాడు? ఆయన వారిని మీరు వెళ్ళి యాజకుని కనపరుచుకొని చెప్ప. వారు వెళ్ళొచ్చుండగా ఏమైపోయినారు? ఆయన మాటలో ఏముంది చెప్పండి? ప్రభు యొక్క వాక్కులో ఏముందంటే శక్తి ఉంది. చూడండి, కీర్తన గ్రంథం 107వ కీర్తన 20వ వచనం తీసుకోండి. అందరూ కలిసి చదువుదామా? 107వ కీర్తన 20వ వచనం చూడండి. ఎంత ప్రభు యొక్క వాక్కు ఎటువంటిది అని అంటే, 107వ కీర్తన 20వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని ఆయన తన వాక్కును పంపాడు. ఏం పంపాడంట? తన మాటతోనే స్వస్థత. ఒకసారి వాని ముట్టి స్వస్థపరిచాడు కుష్ఠరోగిని. మనకు లూకాసు వార్త 8వ అధ్యాయం, మత్తయి వార్త 8వ అధ్యాయంలో వానికి బురద చేసి, ఉమ్మివేసి బురద చేసి కన్నుల మీద రాసి మనవాన్ని స్వస్థపరిచాడు. కానీ 10 మంది వచ్చి కేకలేసినప్పుడు దేవుడు ఎలాగూ స్వస్థపరిచాడు అని అంటే, తన వాక్కు ద్వారా. ఏందని చెప్పడమ్మా?
తన మాట ద్వారా స్వస్థపరచు. మీరు వెళ్ళి యాజకునికి కనపరచు అంటేనే వాళ్ళు పోతున్నారు, అంతే. వెళుతూ ఉండగానే శుద్ధులైపోయినారు. ఇక్కడ అందుకే మనం చదువుకున్నాం, ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడు? బాగు చేశాడు. ఆయన వాక్కు అంత శక్తి గలది, ఆయన మాట అంత శక్తి గలది, ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆదికాండములో మనం చదువుకుంటే ఆయన తన మాట ద్వారా చెప్పాడు, వెలుగు కలుగునుగాక. ఏమన్నాడు చెప్పండి? వెలుగు కలుగునుగాక అన్నాడు. వెంటనే ఏమైపోయింది? వెలుగు కలిగి. కనుక ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన మాటలో అంత శక్తి ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభు ఆ యొక్క కానా వివాహంలో ఏమన్నాడంటే, ఆ బాణలను నీళ్ళతో నింపండి అన్నాడు. నింపిన తర్వాత ఏం చెప్పాడు? ఏమన్నా అక్కడ పోయి ఏమన్నా చేసినాడా? నాకు తేలు కుడితే మా పెదనాయన ఉండే, తేలు కుట్టింది పెదనాయన అని పోతే, అరే కూర్చోరా నీకు మంత్రిస్తా అన్నాడు. మా నాయనకు తెలియదు. మంత్రికాడికి అయిపోతే మా పెదనాయన కదా, నేను పోయినా. పెదనాయన తేలు కుట్టింది పెదనాయన అంటే, కూర్చోరా మంత్రిస్తా నీకు అన్నాడు. ఇంకా నేను చిన్న పిల్లని ఏమని కూర్చున్నాక ఈ పొరక పుల్లలు తీసుకొని ఏం చేసినాడు? ఆ ఏలుకు పటా పటా తేలు కుట్టిన కాడ పరక పుల్లతో కొట్టి 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 అంటాడు, కొడతాడు. ఊఫ్ అంటాడు, కొడతాడు. కొట్టి కొట్టి పోయిందిరా అంటాడు. ఏది కొట్టి కొట్టి పోయిందిలే పెదనాయన అంటే, పోరా ఇంక పోయింది పోరా, నాకాడ మంత్రశక్తులు ఉన్నాయిరా, నాకాడ అవి చేసి చెంగిన పోతుందిరా అంటాడు. కొట్టి కొట్టి ఆ పరక పుల్లలతో ఏం చేసినాడు? ఆ తేలు నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువైంది. ఇంకా ఏదంతా పరక పుల్లతో కొట్టేది. ప్రభు ఏం చేసినాడు? ఆ నీళ్లను ముంచి తీసుకుని వెళ్ళి పోయండి అంతే అన్నాడు. మాటే అంతే. ఆయన మాటలో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. కనుక ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన దేవుడు. ఆ సత్యాన్ని ఆ యొక్క 9 గుర్తించలేదు, కానీ ఈ సమరయుడు అన్యుడు ఒక్కడు మాత్రమే ప్రభు వాక్కులో, ప్రభు మాటలో ఎంత శక్తి ఉందో, ఆయన మాటలో ఎంత బలం ఉందో వాడు మాత్రమే గుర్తించాడు. వాడు ఇంకా పరిగెత్తుకొని ఇంటికి పోలేదు. యాజకుని దగ్గరికి పొమ్మన్నాడు, కానీ యాజకుని దగ్గరికి కూడా పోలేదు. ఎక్కడి పరిగెత్తుకొని వచ్చినాడు చెప్పండి? ప్రభు ఏం చెప్పాడు? మీరు యాజకుని దగ్గరికి పోండి అన్నాడు. కానీ యాజకుని దగ్గరికి కూడా పోకుండా ప్రభు ఎంత శక్తి గలవాడు, ఈయనలో ఎంత మాటలో ఎంత శక్తి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దినాలుగా ఈ కుష్ఠరోగంతో బాధపడుతున్న నాకు ఏమీ కూడా మందు లేకుండా ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. అనగా తన వాక్కును పంపి నన్ను ఏం చేశాడు? బాగు చేశాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది. కనుక ఆ శక్తిని గుర్తించినప్పుడు, ఆయన మాటలో ఉన్న శక్తిని గుర్తించినప్పుడు నేను ఆయన ఆరాధించకుండా మౌనమది. ప్రభువా, నీ వాక్కును పంపి నన్ను కూడా ఏం చేసినావు? బాగు చేసినావు. నీ మాటలో నాకు అంత శక్తి ఉంది. నీ మాటలో నాకు ఆ కుష్ఠరోగికి అయితే రోగం పోయింది, కానీ మనకైతే మనలో ఉన్న పాప రోగము ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవులో నీ కొరకై నా కొరకై వేలాడదేయబడి ఏలీ ఏలీ లామా సబక్తానే అని కేక వేసి ఆయన తన నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచినావు? ఆ మాటలో ఆయన తండ్రి అయిన దేవునితో చేయి విడబడినవాడుగా కేక వేశాడు. సర్వలోకములో ఉన్న మానవులందరి రక్షణ కొరకై సెలవులో ప్రభువైన యేసుక్రీస్తు వారు కేక వేశాడు, నా తండ్రి నా తండ్రి నన్నెందుకు చేయి విడిచావు? ఆ కేక వేయడం ద్వారానే, ఆయన సెలవుకు అప్పగించుకోవడం ద్వారానే, ఆయన మరణించడం ద్వారానే నీకు నాకు గొప్ప రక్షణ కలిగింది. ప్రభు సెలవులో మరణించకపోతే, ఆయన కేక వేయకపోతే, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని క్షమించు అని పలకకపోతే, మనల్ని క్షమించేవారు లేరు, మనల్ని రక్షించేవారు లేరు, మన జీవితాలను బాగు చేసేవాళ్ళు. ప్రభువు నీ కొరకు నా కొరకు సెలవులో కేకలు వేశాడు. కనుక ఆయన వాక్కు మనకు ఏం చేసిందంటే గొప్ప రక్షణ తీసుకొని వచ్చింది. ఏం తీసుకొని వచ్చింది చెప్పండి? గొప్ప రక్షణ. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి కొన్ని
దినాలుగా అక్కడ పడి ఉన్నాడు. వాడు ఎవరు కూడా వాడిని పట్టించుకోలేదు. అయితే ప్రభు అంతా ఒక మాట అన్నాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకుందాం. 6వ వచనం నుండి 8వ వచనం వరకు 9 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6 నుండి 9 వరకు అందరం కలిసి చదువుకుందాం. యేసు వాడు పడిండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఒక్క మాట అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు. ఇలాగ ఎన్ని మనం చెప్పుకోవచ్చు. ఎలాగో ప్రభు తన మాట ద్వారా స్వస్థపరిచాడు. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుచు, అంతే. ఒక్క మాట. ఆ వ్యక్తి యొక్క ఎన్నో ఏళ్ళ నుండి వాడు బహుకాలము నుండి అడగా స్థితిలో పడి ఉన్నాడని మనం చదువుకుంటాం. బహుకాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడు. ఎంత కాలం నుండి ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడో ప్రభువుని చూశాడు. అరే, నువ్వు స్వస్థత పొందాలనుకున్నావు, అవునయ్యా, ఎవరు నాకు సాయం చేయడంలే, ఈ కోనేట్లోకి దిగదాం బాగేద్దాం అనుకుంటే ఆ కోనేట్లో దిగి బాగేది లేదు. లేచి నీ పరుపెత్తుకొని నడు, అంతే. వాడు లేచి స్వస్థత నుండి వాడు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కనుక పరుపెత్తుకొని నడిచినట్టుగా మనం చూస్తాం. ప్రభు ఎంత శక్తి గలవాడు, ఆయన మాటలో ఎంత శక్తి ఉంది, ఎంత బలం ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేసినాడో చెప్పండి, బాగు చేసినాడు. కనుక అలాగ అనేకుల జీవితాలు బాగు చేసినటువంటి వాడు, మనల్ని స్వస్థపరిచిన వాడు, మన జీవితాలు మార్చినవాడు. మనం ఎవరము అంటే అన్యులము, సమరయుడు అని చెప్పబడింది, కుష్ఠరోగి అని చెప్పబడింది. ఒక కుష్ఠరోగి, ఒక సమరయుడు, ఒక అన్యుడు దేవుని ద్వారా ఏం పొందాడు అని అంటే స్వస్థత పొందినాడు. ఎలాగూ పొందాడంటే ఆయన వాక్కు ద్వారా స్వస్థత పొంది, ఆయన వాక్కును పంపి వాని బాగు చేశాడు, స్వస్థపరిచాడు. కాబట్టి వాడు సాగిలపడి ప్రభువును ఆరాధిస్తున్నాడు, ప్రభువును ఘనపరుస్తున్నాడు, ఆయన మహిమపరుస్తున్నాడు. ప్రభువా, ఎంత గొప్పవాడయ్యా, ఎన్నో రకాలుగా పోలే. ఆమె కూడా వచ్చి విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నది, అంతే. ఆ విశ్వాసంతో ముట్టుకున్నది. ఎవరు నన్ను ముట్టుకున్నారు? ఎవరు? గడగడ వణుకుతా వచ్చింది. ప్రభువా, నేనే. ప్రభువా, విశ్వాసం గలదాని వైపు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచే. కాబట్టి ఎన్నో విధాలుగా పోయినటువంటి మన పాపరోగమైన బాగు చేశాం. కనుక ఎన్నో విధాల పోనట్టి నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ఎన్నో విధాల గట్టిగా పాడండి. నాదు పాపరోగము నీ వస్త్రమును ముట్టినంతానే అద్భుతముగా నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. ప్రియా యేసు నివారణాయెను. నివారణాయెను.
ప్రభు మనల్ని స్వస్థపరిచాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం రాయబడినట్టుగా అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు ప్రభువా. అలాంటి నాకు అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. పచ్చి పుండ్లు, గాయాలు. నా జీవితం అంతా చూస్తే పైకి బాగున్నాను కానీ లోపలంతా చెడిపోయిన స్థితి, కుళ్ళిపోయింది ప్రభువా. అలాంటి నన్ను ప్రభువా నీ వాక్కును పంపి నన్ను ఏం చేశావు? బాగు చేశావు. ఆనాడు వారిని బాగు చేసినట్టుగా నా కొరకైతే సెలవులో ప్రాణం పెట్టావు ప్రభువా. నా కొరకైతే సెలవులో కేక వేశావు ప్రభువా. నా కొరకైతే సెలవును సహించినావు ప్రభువా. నా కొరకైతే నీ రక్తము కార్చినావు ప్రభువా. ఇంత ప్రేమను నా ఎల్ల కనపరిచినావు కనుక నీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఇంత చాలు. ఇంతకంటే ఇంక ఎక్కువ మనం ఏం చేయగలుగుతాం? ఒక గంట సేపు చెప్తే ఆ గంటలో మనకు అర్థమయ్యేది ఏంది? గంట సేపులో అర్ధగంట 15-20 నిమిషాలు వింటారు. ఆ తర్వాత ఏం చెప్తుంటారు? చాలా ప్రభు మనల్ని ఏం చేసినాడు? బాగు చేసి. దాన్ని బట్టి ప్రభును ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. నూట 69వ పాట, కొన్ని పుస్తకాల్లో 167. మీ పిల్లలందరినీ కూడా సండే స్కూల్కు పంపించండి. మీ పిల్లలందరూ ఎక్కడున్నా కూడా మధ్యలో అటు ఇటు తిరగకుండా సండే స్కూల్ పంపించండి. ఏదైనా అవసరత ఉంటే దయచేసి మీరు ఇప్పుడే పోండమ్మా, మధ్యలో పోకండి. అది ఒక అలవాటు అవుతుంది. అది ఒక విషయం అన్నమాట. అది చిన్నగా ప్రాగుతుంది. మీకు పాట పాటిస్తున్నాము, ఇప్పుడే పోయిరండి. వచ్చిన తర్వాత కళ్ళు మూసుకొని భయభక్తులతో కూర్చోండి. అంత్య దినాల్లో ఉన్నాం. ప్రభు సన్నిధి అనుభవించేది నేర్చుకోండి. కళ్ళు తెరిచి చూడము, తిరగడం అటు చేయకుండా ఆరాధనలో ప్రభువును గణపరిచేది మనం నేర్చుకుందాం. ఇప్పుడే పోయిరండి. మళ్ళీ కావాలంటే పాట పాడతాం కదా, అప్పుడు పోవచ్చు. మధ్యలో పోకూడదని ఒక తీర్మానం చేసుకోవాలా. సైతాన్ లేయి పా బయటికి బా అంటాడు. కాబట్టి మనం సైతానికి చోటు ఇవ్వకూడదు. మనం అందరము ప్రభువును గణపరచాలి. ఈ పాటలో ఒక 2వ చరణము, మనము చివరి చరణం మాత్రమే పాడుకుందాం. అయితే 2-3 పాడుకుందాం. 2-3 పాడుకుందాం. పల్లవి 2-3. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించే. మా దుఃఖములను మనకై తానే భరించే. మొత్తబడెను భారింపబడెను ఎంతో శ్రమ నొందే మనకై. మొత్తబడెను భారింపబడెను ఎంతో శ్రమ నొందే మనకై. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయాములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా కొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా
కలిగే మనకు తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. మోకరించండి, కళ్ళు మూసుకోనండి. అటు ఇటు చూడొద్దు, ప్రభువును మయంపరిచి కనపరుస్తుంది. మొదటి సండే స్కూల్కి వెళ్ళేవారు, ఆ తర్వాత వంట పరిచర్యకు వెళ్ళేవారు, ఆ తర్వాత బల్ల ముందున్నటువంటి సహోదరులు సహోదరులు, ఆ తర్వాత బల్ల వెనకలు ఉన్నవారు, ఆ తర్వాత బయట ఉన్నవారు, అలాగూ మనము ఒకరు మార్చి ఒకరము ప్రభువును ఆరాధిస్తాం. బిగ్గరగా చేయండి, క్లుప్తంగా చేయండి, అందరికీ వినబడేటట్టుగా చేయండి. ప్రారంభించండి. ఎంతైనా వందనం స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దయగల తండ్రి, గడిచిన వారమంతా కూడా కాపాడి ప్రభా మరొక ప్రభుదినాన్ని ఉదయకాల సమయంలో నేను ఆరాధించడానికి ప్రభా అర్హత లేని నన్ను కూడా మీరు సజీవురాలుగా ఉంచి నేను ఆరాధించి కృపనిచ్చినందుకై వందనాలు. ఇంతవరకు దాసుని ద్వారా ఉదయకాల సమయంలో మమ్మ తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనములు. దయగల తండ్రి, నిజంగా మా పాపముల కొరకై మీరు అప్పగించుకొని ప్రభా నాయన నేను పొందిన శిక్షావతిని మీరు పొంది నాకు విడుదల విమోచన మీరు కలగజేసినటువంటి దేవుడు, సర్వాధికారం కలిగిన తండ్రి, నేను సర్వమును సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, నన్ను నిర్మించిన నిర్మాణకుడు అయిన తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాను. నీ మహత్తుగల మాట చేత సమస్తమును కలగజేసిన దేవుడు, నిజంగా నీ మాటలో ఎంతో శక్తి ఉంది, ఎంతో బలం ఉంది, దేవా స్వస్థత ఉంది. మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దయగల తండ్రి, నీ మాట ద్వారా